ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి. ఈ వాక్యభాగం నుండి ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. బుద్ధిహీనుని యొక్క పెదవులు ఎప్పుడు కూడా గొడవకి సిద్ధంగా ఉంటాయని సామెతల గ్రంథకర్త ఎంతో వివరంగా చెప్తున్నాడు. నిజమే కదా అది? మరి వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడా, నీ పరిస్థితి ఏంటి? నీ పెదవులు అదుపులోనే ఉన్నాయా? ఈరోజు నీవు బుద్ధిహీనుడివా లేక బుద్ధిమంతుడివా అని ప్రభు నిన్ను సూటిగా అడుగుతున్నారు. నీ ఆత్మీయ జీవితం సరిగ్గానే అనగా నీ ప్రభువుకి ఇష్టమైన విధంగానే ఉందా? ఒకసారి ఆలోచించు. నీ పెదవులు నీవు కాచుకోగలుగుతున్నావా? నోరు, నాలుక అదుపులోనే ఉంచుకుంటున్నావా? మాటిమాటికి కలహం పుట్టించే విధంగా ఒకవేళ నీ నోరు ఉందేమో ఆలోచించు. క్రైస్తవుడివైన నీవు నీ నోరు అదుపులో ఉంచుకోవాలని గమనించాలి కదా. నీ నాలుక ఎంత చిన్న అవయవం అయినప్పటికీ నిన్నది చాలా సులువుగా పాపంలో పడేస్తుంది కదా. కాబట్టి నీవు మాట్లాడేటప్పుడు నీ ప్రభువు నీకిచ్చిన జ్ఞానం కలిగి మాట్లాడాలి. బుద్ధిహీనత నీలో ఉంటే నువ్వు వెంటనే దాన్ని విడిచిపెట్టాలి అని కూడా ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నీ పెదవులు నీవు అదుపులో పెట్టుకోకపోతే ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అనేక కలహాలకి నీవు కారణమవుతావు. సమాధానం అనేది నీ వల్ల ఎప్పటికీ ఉండదు. నీవు మరి నిత్య నాశనానికి అనగా నీ పెదవులు సరిగ్గా లేక సరిగ్గా మాట్లాడకపోతే నిత్య జీవము తప్పించుకుంటావు, నిత్య నాశనానికి వెళ్ళిపోతావు. నిత్య జీవం అనేది ముఖ్యం కదా నీ జీవితంలో. ఆలోచించి ఒకసారి. నీ నిరీక్షణ అంతా ప్రభువుని చేరుకోవడానికే కదా. మరి ఆ నిరీక్షణ అనేది నీకు సంతోషాన్ని ఇవ్వాలిగా. కాబట్టి పెదవులు అదుపులో పెట్టుకో, లేదంటే నువ్వు బుద్ధిహీనుని ఖాతాలోకి వెళ్ళిపోతావు. కలహాలు రేపే విధంగా కాకుండా నేను ఎప్పుడు అదుపులో ఉంచుకొని సమాధానం పుట్టించే విధంగా మాట్లాడు. ఆమేన్.